తులారాశి వారు ఈ వారం అనూహ్యమైనటువంటి రీతిలో కార్యక్రమాలను చేపట్టి పూర్తి చేయగలుగుతూ ఉంటారు. అందరిలో మీకంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవ స్థానాలు ఏర్పడుతూ ఉంటాయి. స్నేహితులను బంధువులను కలుసుకుంటారు. ఓర్పుతో పలు రకాల క్లిష్టమైనటువంటి సమస్యల నుండి కూడా బయటపడేటటువంటి అవకాశాలు ఉన్నాయి. విద్యార్థులకు మంచి మంచి అవకాశాలు కలిసి వస్తుంటాయి. ఆదాయంలో కొంత మార్పులు చేర్పులు కనిపిస్తున్నాయి. ఈ ఆదాయాలను పెంచుకోవటంలో కొంత ఇబ్బందులను కూడా ఎదుర్కొంటూ ఉంటారు. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి స్నేహితులను బంధువులను కలుసుకునే ప్రయత్నాలు చేస్తుంటారు. వారసత్వంగా మీకు వస్తూ ఉన్నటువంటి కొన్ని రకాల ఆస్తులు ఏవైతే ఉంటాయో వాటి విషయంలో ఉన్నటువంటి కొన్ని రకాల ఒత్తిళ్లు కూడా ఈ వారం తగ్గిపోతుంటాయి. కుటుంబంలో అనుకూలతలు ఉంటాయి. ఏవైతే మీరు తలబెట్టినటువంటి శుభ కార్యక్రమాలు ఉంటాయో వాటికి సంబంధించినటువంటి ప్రణాళికలను కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటారు. వ్యాపార కార్యక్రమాల్లో అనుకున్నటువంటి రీతిలోనే లాభాలు కూడా పొందుతూ ఉంటారు. ఉద్యోగ విషయాల్లో మీ యొక్క సామర్థ్యము, మీ యొక్క పట్టుదల, బాధ్యత అన్నీ కూడా మీకు మంచి పేరు ప్రఖ్యాతులను తెచ్చిపెడుతూ ఉంటాయి. రాజకీయ నాయకులు తాము అనుకున్నటువంటి ప్రయోజనాలు, కార్యక్రమాలను చక్కగా సాధించుకోగలుగుతారు. అనారోగ్య భావనలు పెరగకుండా ఎప్పటికప్పుడు కూడా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. కుటుంబపరంగా ఉన్నటువంటి చిక్కులు, చికాకులు తొలగిపోతుంటాయి. విశ్రాంతితో కూడినటువంటి కొన్ని రకాల సరదా కాలక్షేపాలు కూడా ఉంటుంటాయి. ఈ వారం అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి. తులారాశి వారు ఈ వారం మరిన్ని శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటము, ధ్యానించటం అనేది చాలా చాలా మంచిది. ఈ వారం తులారాశి వారు శుభకరమైనటువంటి ఫలితాలు పొందే క్రమంలో మహాలక్ష్మి అమ్మవారిని పూజించటము, అర్చించడం అనేది చాలా మంచిది. అలాగే అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటము, విశేషమైనటువంటి తామర పుష్పాలతో అర్చన నిర్వహించటము కూడా మీకు కలిసి వస్తుంది.